just a little bit of chemistry. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చాలా డేస్ అయింది మనం వీడియోస్ అప్లోడ్ చేసి. సో మనం ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుంది ఏంటంటే ఇంట్రడక్షన్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్, ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్. సో హియర్ ద మెయిన్ టాపిక్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. Here chemical equations can be classified into 5 types. First one, combination reaction, and second one, decomposition reaction, third one, displacement reaction, and fourth one, double displacement reaction, and fifth one is oxidation and reduction reaction. So first we discuss about combination reaction అంటే ఏం లేదు, మనం definition ఇస్తాను ఫస్ట్. A combination reaction is a type of chemical reaction in which two or నేనేమో కొంచెం వెరైటీగా రాస్తాను. 2 or more substances combine to form a సింగిల్ ప్రోడక్ట్. మనకి ఏం ఫామ్ చేస్తే సింగిల్ ప్రోడక్ట్, దీన్ని ఏమేమంటాం మనం, దిస్ ఈస్ నోన్ యాజ్ కాంబినేషన్ రియాక్షన్ అంటే. ఇక్కడ కాంబినేషన్ రియాక్షన్ వచ్చేసరికి 2 types, 2 or more సబ్స్టెన్స్ అనేవి మనకి కంబైన్ అయ్యి మనకు ఒక సింగిల్ ప్రొడక్ట్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ సబ్స్టెన్స్ అని వచ్చేసరికి మనకి రియాక్షన్ దేని మధ్య జరుగుతుందంటే మనకి 3 టైప్స్లో ఈ కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఫస్ట్ వన్, బిట్వీన్ 2 or more ఎలిమెంట్స్, 2 or more ఎలిమెంట్స్తో జరగచ్చు. ద నెక్స్ట్ వన్, బిట్వీన్ 2 or more కాంపౌండ్స్తో జరగచ్చు. అండ్ ద నెక్స్ట్, బిట్వీన్ ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్. సో మనకి ఇలాగ రియాక్షన్ అనేది జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, మనం ఇట్లకి జనరల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చుకుందాం, a+b గివ్స్ రైజ్ టు ab. సో ఇక్కడ మనకి ఎలా ఫామ్ అవుతూ ఉంటాయి. సో దీంట్లో మనం ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. రియల్గా మెగ్నీషియం ఆక్సైడ్ మనకి ఏం ఫామ్ అవుతుంది, మెగ్నీషియము ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. మనం వీటిని బ్యాలెన్స్ చేసుకుందాం. 2mg మనకి ఇలాగా మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. దీన్ని మనం ఒక ఎక్స్పెరిమెంటల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మనం ఎక్స్పెరిమెంటల్గా మనం దీన్ని చెప్పుకుంటున్నాం కాంబినేషన్ రియాక్షన్ని. చూడండి, టు డిటర్మైన్ ద కాంబినేషన్ రియాక్షన్. సో మనం ఏమేంటంటే ఇక్కడ మనకు కాంబినేషన్ రియాక్షన్ అయితే డిటర్మైన్ చేస్తున్నాం. ద నెక్స్ట్ వన్, హియర్ మెటీరియల్స్ రిక్వైర్డ్. మనకి ఇక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ మెటీరియల్స్ రిక్వైర్డ్ అవుతాయి, మెగ్నీషియం రిబ్బన్, శాండ్ పేపర్, బున్సన్ బర్నర్, వాచ్ గ్లాస్ అండ్ థాంగ్స్. ఇక్కడ ఏమవుతుందంటే మనం వీటిని యూస్ చేసుకుని మనం ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తాం. సో ఫస్ట్ we take the magnesium ribbon and rub with the sandpaper. So okay, and hold with the tongs. మనం థాంగ్స్తో హోల్డ్ చేసుకుని ఇక్కడ ఫ్లేమ్ దగ్గర తీసుకురాగానే మెగ్నీషియం రిబ్బన్ని మనం థాంగ్స్తో పట్టుకొని తీసుకొని రాగానే ఇక్కడ ఏమవుతుందంటే ఒక లైట్ అనేది బ్లింక్ అవుతుంది. అది దాన్ని వైట్
డాజ్లింగ్ లైట్ ఫామ్ అవుతుంది ఇక్కడ. ఇది మనకి ఎసెషన్ రీజన్స్‌లో కానీ, జస్ట్ స్మాల్ బిట్ ఆఫ్‌లో మనకి 10th సీబీఎస్ఈ బోర్డ్‌లో ఇలా చిన్న చిన్న టైప్ ఆఫ్ క్వెషన్స్, లాజిక్ క్వెషన్స్ ఎక్స్‌పెరిమెంటల్‌గా బేస్ చేసుకొని అడుగుతా ఉంటారు. ఓకే. సో, ఇక్కడ ఏమవుతుందంటే వైట్ డాజ్లింగ్ అయ్యి, ఈ ఫ్లేమ్‌తో అంటే ఫ్లేమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ మనకి ఏమవుతుందంటే ఇలా రియాక్ట్ అయ్యి మనకి ఏం ఫామ్ అవుతుంది? ఒక యాష్ పౌడర్ ఫామ్ అవుతుంది. ఇది వైట్ గ్రే వై వైట్ యాష్ అనేది ఫామ్ అవుతుంది. సో, ఇక్కడ మనకి ఏం ఫామ్ అవుతుంది? వైట్ యాష్ ఫామ్ అవుతుంది. దీన్ని మనం ఏమంటాం? మెగ్నీషియం ఆక్సైడ్. దిస్ ఈస్ ద న్యూ ప్రోడక్ట్. ఓకే. రియాక్షన్ ఏం రాసుకుంటాం? Mg+O2. ఎప్పుడు ఆక్సిజన్ అనేది డయాటమిక్ మాలిక్యూల్ కాబట్టి మనం O2గా రాసుకుంటాం. సో, మనకిప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ తీసుకున్నాం. సో, ఇక మనం బ్యాలెన్స్ చేసుకుంటే ఇక్కడ మెగ్నీషియం 1 ఉంది, ఆక్సిజన్స్ 2 ఉన్నాయి. దెన్ నెక్స్ట్ ఇక్కడ మెగ్నీషియం 1 ఉంది, ఆక్సిజన్ 1 ఉంది. సో, మనకి రియాక్షన్ బ్యాలెన్స్ అవ్వలేదు. సో, ఇక్కడ 2 పెట్టుకున్నాం. 2 అంటే 2 మోల్స్ ఆఫ్ మెగ్నీషియం తీసుకుంటే మనకి ఇక్కడికి రియాక్షన్ అనేది కరెక్ట్ అవుద్ది. చూడండి ఇక్కడ 2 మెగ్నీషియమ్స్ వచ్చాయి. ఇక్కడ 2 పెట్టుకోగానే ఈ 2 అనేది 2 సబ్స్టెన్స్‌కి 2 మాలిక్యూల్స్‌కి అవుతుంది. మల్టిప్లై అవుతుంది. 2 మెగ్నీషియమ్స్, 2 ఆక్సిజన్. సో, దిస్ ఈక్వేషన్ ఈస్ ఆల్సో బ్యాలెన్స్డ్. సో, ఇలాగ మనకి ఫామ్ అవుతుంది. లాస్ట్‌కొచ్చి మన ప్రొడక్ట్ ఏంటి? మెగ్నీషియం ఆక్సైడ్ విత్ వైట్ యాష్ పౌడర్. ఇది కాంబినేషన్ రియాక్షన్. దీని ద్వారా మనకి ఇక్కడ ఏమవుతుంది? హీట్ ద్వారా ఇక్కడ లైట్ ప్రొడ్యూస్ అయింది. విత్ ద ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హీట్. మనం హీట్‌లో తీసుకెళ్ళిన తర్వాత ఒక లైట్ ఫామ్ అయ్యి అంటే ఒక చిన్న బ్రింక్ లాగా అయ్యి మనకేం ఫామ్ అవుతుంది? ఒక యాష్ పౌడర్ అనేది ఫామ్ అవుతుంది. సో, దిస్ ఈస్ ద కాంబినేషన్ రియాక్షన్. మనం ముందు డిస్కస్ చేసుకుందంటే ఇన్ బిట్వీన్ ఎలిమెంట్స్ టు ఎలిమెంట్స్ అన్నాం కదా! అంటే చూడండి. ఎలిమెంట్స్ టు ఎలిమెంట్స్ జరిగినప్పుడు ఈ రియాక్షన్ ఎలా రాసుకుంటాం అంటే కాంబినేషన్ ఎలిమెంట్స్ అంటే కార్బన్, ఇక్కడ ఆక్సిజన్ తీసుకున్నాం. మనకి CO2 ఫామ్ అయింది. దిస్ ఈస్ ద జనరల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ కాంబినేషన్ రియాక్షన్స్. మనకు అడిగే ఛాన్స్ ఉంది క్వెషన్స్. ఓకే. 2 కాంపౌండ్స్ మధ్య ఏంటంటే కాల్షియం ఆక్సైడ్ అండ్ కాల్షియం కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటే మనకి కాల్షియం కార్బోనేట్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్ మధ్య తీసుకుంటే కార్బన్ మోనాక్సైడ్ అండ్ ఆక్సిజన్ తీసుకుంటే మనకి 2 CO2 ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2NO O2 2NO2. సో, ఇలా మనకి జనరల్ ఈక్వేషన్స్ అనేవి ఫామ్ అవుతా ఉంటాయన్నమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కాంబినేషన్ రియాక్షన్. Just a little bit of chemistry.